కొండ అంచుల మీది నుంచి లోయలోకి జారి పడిపోబోతున్న సుమన్కి మనస్సులో ఆలోచనలు మొదలయ్యాయి. ఇంకా తను కొద్ది సెకండ్లలో చనిపోవడం ఖాయం, కానీ తన కుటుంబానికి ఏమీ చేసుకోలేదన్న బాధ మొదలయ్యింది. కానీ ఎక్కడో ఒక చిన్న ఆలోచన, తన కుటుంబం కోసం ఏదో ఇన్సూరెన్స్ చేశాను కదా అని చెప్పి సంతోషంగా ఆ లోయలో పడి కన్నుమూశాడు. కట్ చేస్తే 15 రోజుల తర్వాత ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్ మేనేజర్ అండ్ అడ్వైజర్ వచ్చి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. ఆ చెక్కు తీసుకుంటున్నప్పుడు చనిపోయిన సుమన్ కూతురికి 12 ఏళ్ళుంటాయేమో. ఆమె చేతులతో దండం పెడుతూ థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పింది. అప్పుడు బ్రాంచ్ మేనేజర్ గారు అన్నారు, థ్యాంక్ యూ నాకు కాదమ్మా, తాను లేకున్నా కూడా కుటుంబానికి ఎలాంటి ఆర్థిక కష్టం రాకూడదు అని చెప్పి ఇన్సూరెన్స్ చేయించిన మీ నాన్న లాంటి వాళ్ళ గొప్ప ఆలోచనకు థ్యాంక్ యూ చెప్పమ్మా అని చెప్పారు. కానీ డబ్బులు ఇస్తుంది మీరు కదా అంకుల్, సర్వీస్ అంతా మీరు చేస్తున్నారు కదా అంకుల్ అని అంది ఆమె. అప్పుడు బ్రాంచ్ మేనేజర్ ఒక మాట అన్నారు, మేము సర్వీస్ చేయడంలో గొప్ప, కానీ తమ కుటుంబాలు కాపాడుకోవాలనే ఆలోచన వచ్చిన మీ నాన్న లాంటి వాళ్ళ ముందు మాత్రం మేమేం గొప్ప కాదమ్మా అంటూ వెళ్ళిపోయారు ఆ బ్రాంచ్ మేనేజర్ గారు, అడ్వైజర్ గారు. నిజానికి ఇన్సూరెన్స్ అనేది ఒక ఇంట్రెస్ట్ కాదు, ఇష్టం కాదు, కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.